భవన నిర్మాణ రంగం ఈ పేరు చెబితేనే చటుక్కున గుర్తొచ్చేది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, నిర్మాణ కార్మికులు. ఇప్పుడు వీరంతా కరోనా లాక్డౌన్తో చతికిలపడ్డారు. వీరి కష్టాలను, పడుతున్న బాధలను మీ ముందుకు మైటీవీ తెస్తుంది. కుదేలవుతున్న భవన నిర్మాణ రంగం ప్రత్యేక కథనం. నిర్మాణ రంగం రోజురోజుకు కుదేలవుతుంది. నిన్నటిదాకా ఇసుక కొరత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు ఆగిపోవడమే కాకుండా దానివల్ల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా కరోనా లాక్డౌన్తో మళ్లీ ఆ పరిస్థితులు పునరావృతం అయ్యాయి. కరోనా రాకముందు నిర్మాణాలు చేపట్టిన వారంతా వాటిని అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రంగంపై ఆధారపడే వారంతా ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. మేస్తుంది, అదే జట్టు మేస్తుందండి. మాకు చూస్తే మరి కూలాడితే కొండాడుతుంది. ఇది చూస్తే 4 రోజుల నుంచి మాకు ఏ ఆధారం లేదండి. పని చేసుకుంటే డబ్బులండి. మేమైతే 45 మంది. మరి ఇది లేనిది ఇప్పుడు మా పస్తులు అయితే రోజుకి కూలాడితే కూడా ఏ బజార్కి కూడా చేసుకుందామంటే డబ్బులు లేవు. మరి ఏ ఆధారం కూడా లేదు. మా పని చేసుకుంటే కానీ తప్ప వేయట్లేదు. తోటకూర పొలాలు ఎత్తికేది అంత మించింది ఏమైనా 45 మంది అంటే ఇలా రోడ్ల పాలు అయిపోయినాయి. ఏ సౌకర్యం అప్పు సప్పు ఇవ్వాలంటే ఎలాగిస్తాం, మీకు ఎలా తీరుస్తారనేసి కూడా ఎవరు అప్పు సప్పు ఇవ్వడం లేదండి. ఇలాగ ఇబ్బంది ఇప్పుడు 4 రోజుల నుంచి ఇబ్బంది పడి ఉంటామండి. ఇటు చూద్దామన్నా ఏ ఆధారం అవుతుంది. అందువల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది ఎప్పటికైనా వచ్చింది, అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడవలసిన ఇబ్బంది వస్తుంది. కనీసం ఈ రోడ్డు మీద పంచడం కూడా చూద్దామంటే ఎక్కడ కాకిలాగా ఎక్కడిదక్కడే ఎత్తుకెళ్ళిపోతాం. ఆదుకున్నారు కొద్దిగా. వాళ్ళు మాత్రం మరి మేము మాత్రం ఎక్కడ తెచ్చేట్లా మీ నాడు కూడా మేము కూడా షాపులు కట్టేసి ఉన్నాం కదా, మరి మేము మాత్రం ఎలాగ ఇవ్వాలా వాళ్ళు కూడా అడుగుతున్నారండి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందని. చేసేదేమీ లేక ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే కొందరు ఉన్న స్టాకును అమ్మలేక ఇబ్బంది పడితే మరికొందరు ఇదే అదనగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు గుంజుతున్నారు. చాలామంది వ్యాపారులు అమ్మకాలు లేక లబోదిబోమంటున్నారు. నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషించే గుత్తేదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కరోనా దెబ్బకు బలయ్యారు. నిర్మాణ రంగానికి అనువుగా ఉండే వేసవి కాలంలో ఒక్కసారిగా వ్యాపారం పడిపోవడంతో జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మాది సిమెంటు హార్డ్వేరు షాపు ఉన్నది. కానీ ఈ కరోనా వైరస్ కారణంగా నిబంధనల ప్రకారం షాపులు మూసివేయడం అనేది. కానీ కంపెనీ వాళ్ళు సిమెంటు వాటర్లు ఇస్తున్నారు, కానీ విపరీతమైన రేటు ఉన్నది. బస్తాకి సుమారు 80 రూపాయల దాకా పెంచి ఉన్నారు. ఈ నిబంధనలు సడలించిన తర్వాత కూడా ఈ రేటుకి భవన కార్మికులు కానీ గృహ నిర్మాణాలు కానీ ఈ రేటుకు కొనగలరా? అప్పుడు వ్యాపారాలు ఎంత దిగజారిపోతాయని ఒక భయం కూడా ఉన్నది. సామాన్యుడు ఈ రేట్లు కొనాలంటే సామాన్యుడికి అందుబాటులో రేట్లు ఉన్నవి. ఈ గృహ నిర్మాణాలు వర్క్ నిమిత్తం సామాన్యుడికి ఈ రేట్లు తగ్గించి ప్రభుత్వం చూడవలసిందిగా కోరుచున్నాం. నేను ఒక భవన నిర్మాణ కార్మికునండి. ఈరోజు ఈ కరోనా వచ్చిన తర్వాత మా లేబరు మేస్త్రులు అంతా ఇంటి దగ్గరే ఉండి ఈ కరోనాను ఎదుర్కొంటూ ఉన్నాం. దీనివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. గతంలో ఇసుక లేక కొంతకాలం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేసి మొదలు పెడుతున్న సందర్భంలో మళ్ళీ కరోనా వచ్చి మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఇంట్లో ఏమీ లేక వస్తులుండే విధంగా అందరూ ఉన్నారు. మళ్ళీ రేపటి నుంచి 20 తారీఖు నుంచి భవన నిర్మాణ పనులు చేపట్టమని కేంద్రం చెప్పింది. కానీ ఈరోజు సిమెంటు, ఇసుక, పిక్క, భవన నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అంతా అందుబాటులో లేకపోవడంతో పనులు కూడా రేగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సిమెంట్ కొత్తగా 430 నుంచి 450 రూపాయలు అంటున్నారు. దీనివల్ల ఎవరు కూడా పనులు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల మళ్ళీ మామూలుగా మా పరిస్థితి అంతా చిన్నాభిన్నమైంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఈ భవన నిర్మాణ కార్మికులని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మాకు మా యొక్క తాలూకా నిధులు ఉన్నాయి, దీన్ని మాకు ఖర్చు పెట్టవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బడ్జెటే మాకు ఇస్తే సరిపోద్ది. దీని మీద ఒకసారి స్పందిస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ రంగంపై ఎన్నడూ లేనంతగా ప్రభావం పడడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రైవేటు భవనాలే కాకుండా ప్రభుత్వ ఆధీనంలో తయారవుతున్న భవనాల నిర్మాణం కరోనా ప్రభావం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇదే విధంగా పట్టణాలు, పల్లెటూళ్లలో ప్రభుత్వం ద్వారా చేపట్టే పనులకు బ్రేక్ ఏర్పడడంతో కార్మికులకు నష్టం వాటిల్లింది. నిర్మాణ రంగంపై ఇంతటి పెద్ద ప్రభావం ఎన్నడూ చూడలేదని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతుండగా ప్రభుత్వ ఆంక్షలతో దుకాణాలు మూసి ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. లాక్డౌన్లో కాస్త సడలింపులు వస్తేనే తాము తేరుకునే అవకాశం ఉంటుందని కార్మికులు, చిన్న చిన్న వ్యాపారులు చెబుతున్నారు.
మా వ్యాపారం అంతా బాగా డల్ అయిపోయిందండి. లేబర్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, డైలీ లేబర్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసినందువల్ల మేము గవర్నమెంట్ సహకారం చేస్తూ మేము కూడా దాంట్లో పాల్గొని మేము కూడా సహకారం ఇస్తున్నామండి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు బిజినెస్ మెయిన్ కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లేదండి. ఈ బిల్డర్స్ అందరూ మా దగ్గర మెటీరియల్ పట్టుకెళ్ళడం కూడా ఆగిపోయింది. కంపెనీ నుంచి మేము తెచ్చుకోవాలన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ బాగా ఎఫెక్ట్ వచ్చిందండి. దీనివల్ల బిల్డర్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మాకు కూడా బాగా ఎఫెక్ట్ అయిందండి. నా పేరు శ్రీనివాస్ అండి. మాది శ్రీకన్య కార్పొరేషన్ ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్. లాక్డౌన్ చాలా బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే వ్యాపారస్తులకి చాలా నష్టపోతున్నాం. పర్టికులర్గా కార్మికులు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా అందరం ట్రాన్స్పోర్టర్స్ అందరం బాగా ఎఫెక్ట్ అవుతున్నాం. కానీ ఇది ప్రజా శ్రేయస్ దృష్ట్యా మేమందరం పాటిస్తున్నాం. అది ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అది ఆగింది, మీకు మధ్యలో అమౌంట్లో అన్నీ అయిపోయి మొత్తం ట్రాన్స్పోర్టేషను లోకల్గా బిల్డర్స్, కాంట్రాక్టర్స్ అందరూ బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ ఆర్థికంగా కూడా బాగా నష్టం వస్తుంది ఈ 2 నెలలు. మరి ఇది గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని. విశాఖ జిల్లా నక్కపల్లి గ్రామం. ఈ నక్కపల్లి మండలంలో దాదాపు కొన్ని వందల మంది ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి కారణం గతంలో వరదల కారణంగా ఇసుక ఆగిపోవడం, దాన్ని ఏదో సామరస్యంగా కొద్దిగా ప్రభుత్వం వారు చేసినప్పటికీ అధిక ధరలు ఉండడం కారణంగా ఏదో అంతంత మాత్రంగానే కొన్ని రోజులు పనులు సాగించారు. కానీ పూర్తి స్థాయిలో దాన్ని చేయలేని పరిస్థితి అయింది. అయినా కానీ కొంతమంది మరీ ఆకలితో అలంటించకుండా కొద్దిగా చేసే పరిస్థితిలో జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఈ కరోనా వల్ల ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అందరూ కూడా లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. దీనికి ఇంటి దగ్గర ఉంటూ ఏదో ఉన్నంతలో ఇప్పటివరకు ఇబ్బందులు లేకుండా గడుస్తుంది అనుకుంటే ఈ పనులు లేకపోవడం వల్ల పూర్తిగా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారు రేపు 20 తర్వాత కొద్దిగా సడలింపు ఇస్తారు అని అంటున్నారు. దానికి ఎంతవరకు సడలింపు ఇచ్చినా కానీ ఈ ప్రభావాలన్నీ కూడా మళ్ళీ సిమెంటు, ఈ ముడి సరుకు మీద అధిక రేట్ల మీద పడితే కనుక మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చే ఉంది. దాన్ని గమనించాలి. యజమానులు కూడా భవన నిర్మాణ రంగం చేయించే యజమానులు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో కొంతకాలం ఈ అధిక రేట్ల మీద పనులు చేయించరు. దానికి కూడా మళ్ళీ ఈ కూలుడి మీదే మళ్ళీ ప్రభావం పడుద్ది. దీన్నంతా గమనించి కొంచెం ప్రభుత్వం వారు సహకరించి కార్మికుడు రోడ్డును పడకుండా ఆకలితో అలమటించే వాళ్ళకి ఏదో రూపంలో మీరు కొంచెం సహాయం చేస్తే ఆయన బతుకు కొంచెం
జీవనోపాధి కొంచెం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇది మేము కోరుకుంటున్నాం. ఇలాగ అన్ని రకాలుగాను కూడా మామూలు కార్మికుడే ఇబ్బందులు గురవుతున్నాడు. పూర్తి స్థాయిలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏరియా అంతా కూడా దీని నిర్మాణ రంగం మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఉపమాక గ్రామం, నక్కపల్లి, పరిసర ప్రాంతాలన్నీ కూడా దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో మీరు ఆదుకోవాలి. ఎన్నోసార్లు గతంలో కూడా మేము ఇబ్బందులు పడ్డ ఇంత ఇదిగా మేము లేవు. ఈ కరోనాతో పూర్తిగా పడిపోయారు. ఎవరో కూడా ఎలా బయటకు కూడా రాలేని పరిస్థితి. దయచేసి అందరూ కూడా గమనించి కొంచెం అందరికీ ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ చేతనైతే చేయూత కొద్దిగా గవర్నమెంట్. చూశారుగా కరోనాతో భవన నిర్మాణ రంగం పడుతున్న కష్టాలు, ఎదురవుతున్న ఇబ్బందులు. మరో ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.